తీసుకెళ్లి సేవ్ చేసి దీనికోసం రాజ్యాంగ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలి కదా, సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వాలి కదా, ఏంటది ఒక మతానికి ఒక లెక్క ఇంకో మతానికి ఇవ్వలేదు ఏంటంటే ఎందుకు ఇవ్వలేదు అంటే న్యాయ భయంతో మోడీ వచ్చాక మొహమాటం లేకుండా తీర్పులు ఇచ్చుకోవడానికి అవకాశం. ఇది ఇప్పటిదాకా సృష్టించిన నేరేటివ్ ఏదైతే ఉందో కాంగ్రెస్ ఆ జుడిషియరీలో సృష్టించినటువంటి వేల భావజాలికులు జడ్జిలుగా అయిపోయి వీళ్ళు చేస్తున్న తప్పుల్ని కూడా ప్రశ్నిస్తోంది జుడిషియరీ. ఇక జుడిషియరీని కనుక మనం బద్నాం చేయకపోతే మనకి పోలీసుల మీద నమ్మకం సైన్యం మీద నమ్మకం కలగకూడదు జుడిషియరీ మీద నమ్మకం అన్రెస్ట్ సొసైటీ. మనం గొప్పోళ్ళం అనుకోవాలి, మనల్ని పాజిటివ్ గా ఫీల్ కానప్పుడు నెగిటివ్ గా ఫీల్ అయ్యేలా క్రియేట్ చేస్తే ఎందుకోసం ప్రారంభమైంది జుడిషియరీని టార్గెట్ చేయడానికి డైరెక్ట్ గా ఏ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ లో చేస్తే కనుక ప్రాబ్లం అవుతుంది, డైరెక్ట్ ప్రాబ్లం అవుతుంది. కొత్తది సృష్టించింది ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి సృష్టించింది. ఊరికినే ఏం కాలేదు సృష్టించింది, ఇది అందరూ కలిసి సృష్టించింది. దీనికి డీప్ స్టేట్ ఆశీస్సులు. ఎందుకంటే ఇదివరకు విదేశాలలో తీర్పులు వాళ్ళకి అనుకూలం, విదేశాలను నిలదీస్తుడు. నేను ఎవడో బ్రిటన్ కోర్టు ఇక్కడ ఆంధ్రాకి సంబంధించిన ఒక కేసులో విడాకులు ఇచ్చేసి ఇక్కడ కొట్టేస్తే ఇక్కడ కేసు దాని మీద నువ్వెవరో తీర్పు ఇవ్వడానికి అనేది సుప్రీంకోర్టు. ఇండియాలో విడాకులు ఆల్రెడీ బ్రిటన్ కోర్టు ఇవ్వడానికి అసలు అని చెప్పి క్వశ్చన్ చేసి జుడిషియరీ మళ్ళీ విదేశాల్లో తీర్పు వచ్చింది. విజయ్ మాల్యా లాంటి వాడిని పట్టుకురమ్మని చెప్పి కోర్టు బ్రిటన్ కోర్టు ఉంటే మేమేం